అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హల్మాయమ్మ తెలుగు వ్లాగ్స్. మా మమ్మీ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ అయితే పకోడీ కూర అయితే మాత్రం చూపించబోతున్నాను. చాలామందికి మరి ఐడియా ఉందో లేదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తారు. నేనైతే మాత్రం పిల్లలు తినేటట్టుగా మా మమ్మీ అయితే మాత్రం చాలా సింపుల్గా వితౌట్ స్పైసెస్తో చాలా తక్కువగా అయితే మాత్రం సింపుల్గా ఈజీగా అయితే మాత్రం చేస్తుంది. ఇలా ట్రై చేయండి. లైట్ పుల్లగా లైట్ కారంగా అయితే మాత్రం అద్రిపోతుంది. ఫస్ట్ అయితే మాత్రం నేను 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. దీంట్లో మనకు కావాలనుకుంటే జీలకర్ర పోపు కూడా వేసుకోవచ్చు. అది ఎడిషనల్ అయితే అండి. నూనె బాగా కొంచెం కాగిన తర్వాత ఒక 3 to 4 స్పూన్ ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం చిటపట అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా చూసారా, అవి కూడా కొంచెం రోస్ట్ అయితే అప్పుడు కారం ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఇంకా 2 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి, ఉల్లిపాయలు అయితే మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత అయితే వేగాలి. ఒకప్పుడు చాలామంది పకోడీ కూరన అలా ఎలా ఉంటుంది, పకోడీ విరిగిపోతుంది కదా అని అంటూ ఉంటారు. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని రొట్టెల్లో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే బాగుంటుంది. చాలామంది పులుపు అయితే వేసుకోరు, ఎందుకంటే టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుందని చెప్పేసి పులుపు లేదు. అలా కాదండి, గుడ్లు పులుసు ఎలాగా ఎక్కువ పులుపు కొంచెం ఎక్కువ వేసుకుంటామో పకోడీ కూరకైతే మాత్రం కొంచెం పులుపు కొంచెం తక్కువ వేసుకోవాలి. అప్పుడే ఆ పకోడీకి ఆ పులుపు వెళ్ళి తగిలిన తర్వాత పకోడీ కొంచెం నానిన తర్వాత ఆ టేస్ట్ వెరైటీగా ఉంటుంది. నేను ఆల్రెడీ పకోడీ కూరని డిసైడ్ అయ్యి తెప్పిద్దాం కదా అని పంపిస్తే తీరా చూస్తే ఇక్కడైతే మాత్రం 2 పకోడీలు అయితే పకోడీ షాపులు ఆల్రెడీ పకోడీ అయిపోయిందని చెప్పారు. అబ్బా, నేను ఆల్రెడీ పకోడీ కూర చేద్దామని డిసైడ్ అయిపోయాను కదా, ఇదేంటి పకోడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అని వేరే కూర డిసైడ్ అయ్యేటప్పటికల్లా పకోడీ వేస్తారంట, కానీ 15 గంట నుంచి 20 నిమిషాలు టైం పట్టిద్ది అనేసరికి ఏం పర్వాలేదు, అరగంట పట్టినా పర్లేదు, ఈరోజు ఎలాగైనా సరే పకోడీ కూర తినాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఒక అర కేజీ కాదు కానీ ఒక పావు కేజీ అయితే మాత్రం పకోడీ తెప్పించాను. మెత్తటి పకోడీ. మళ్ళీ పకోడీ అంటే గట్టి పకోడీ అనుకోకుండా, చాలామందికి మెత్తటి పకోడీ అంటే చాలా ఇష్టం. ఈస్ట్ గోదావరిలో పకోడీ 10 రూపాయలు పెట్టినా కూడా పకోడీ అయితే ఇచ్చేస్తారండి. మన సిటీస్లో కష్టం కానీ కొంచెం మెత్తటి పకోడీ దొరకడం, గట్టి పకోడీ అయితే దొరుకుతుంది. కానీ ఇంకా ఉల్లిపాయలు గోల్డెన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొడుతుంది మమ్మీ. అయితే రోట్లో దంచుతుంది లేకపోతే మిక్సీ కొడుతుంది. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ ఒక కలర్ ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత అలా కొంచెం అలా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని, టమాటా ముక్కలు కొంచెం మగ్గి ముక్క కొంచెం క్రష్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇంకా పకోడీ అయితే మాత్రం టమాటాలు వేగేటప్పుడే పకోడీ కూడా వచ్చేసింది. పకోడీ మొత్తం ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసుకొని పెద్ద ముక్కలు ఇచ్చారా చిన్న ముక్కలు ఇచ్చారా అని చెప్పేసి అని చెక్ చేసుకొని పక్కన పెట్టేసి, ఇంకా ఇటు పక్కన అయితే మాత్రం కారం కూడా ఎల్లుల్లిపాయ కారమే వాడతామండి. కారం మెయిన్ టెక్స్చర్ దీనికి, ఎందుకంటే కారం బట్టే కూర టేస్ట్ ఉంటుంది. మనం కావాలనుకుంటే కలర్ కావాలనుకుంటే కాశ్మీర్ కారం కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ గుంటూరు మసాలా కారం ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడే కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ కావాలంటే వేసుకోవచ్చు. పసుపు ముందే వేసేసుకుంటాం కాబట్టి కారం. ఇటు పక్కన చింతపండు ఎక్కువ పులుపు వేయకూడదని క్లియర్గా చెప్పాను కదా, చాలా లైట్గా వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదు. ఎంత పులుపు తక్కువ ఉంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. చాలామంది చేసుకుంటారు, కానీ ఎక్కువగా నేను చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ పకోడీ కూర చూసి. ఎప్పుడో రేర్ కేసెస్లో మనకు చేసుకోవాలన్నప్పుడు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఇంకా కూర మొత్తం మగ్గిన తర్వాత దాంట్లోకి చింతపండు పులుసు బాగా పలచం చేసి దాంట్లో కలుపుకొని ఒక అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ వరకు ఎసురు కొంచెం పొంగి పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. కొంచెం మరిగిన తర్వాత అయితే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది కదా, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. చాలామంది పకోడీ కూర ఐడియా ఉందా, పకోడీ కూర తినుంటారా? ఎక్కువ చాలామందికి తెలిసి ఉండదు కూడా ఈ పకోడీ కూర అయితే మాత్రం. కానీ పిల్లలకి డైరెక్ట్గా పకోడీ పెట్టడం కన్నా ఇలా చేసి పెట్టడం వల్ల దాని టేస్ట్ అయితే అద్దరిపోతుంది. డెఫినెట్లీ అయితే మాత్రం ఇలా చూపించింది ఇంకా నేను మీరు చాలామంది అడగొచ్చు మసాలాలు ఏమీ వేయలేదు కదా అని. చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎక్కడ మసాలాలు అయితే వాడలేదు. నేను ఈవెన్ గరం మసాలా కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే పిల్లలు తినడానికి కదా స్పెసిఫిక్గా చేస్తాను కాబట్టి ఎక్కడ వాడను కూడా. ఈవెన్ బిర్యానీ చేసినప్పుడు కూడా చాలా మైల్డ్గా వేస్తాను, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి కడుపు అదొక టైప్ ఆఫ్ మంట వస్తుంది. చూసారా, కర్రీ అయిపోయింది. పకోడీ కూడా వేసేసి ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసామనుకోండి, ఇంకా పకోడీ ఆటోమేటిక్గా ఆ ఒక్క చింతపండు పులుపుని మొత్తం లాక్కొని పకోడీ కూడా మెత్తపడిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మెత్తపడిన తర్వాత దాంతో గిరిట తిప్పి మాత్రం తినకూడదు, కలపకూడదు. అలా వదిలేసుకొని సైడ్ నుంచి కొంచెం కొంచెం తీసుకొని వేసుకొని తినాలి. నేనైతే మాత్రం రొట్టెలు అయితే ట్రై చేశాను, టేస్ట్ అదిరిపోయింది. అలాగే అన్నంలో కూడా ట్రై చేశాను, అసలు ఆసమ్, నిజంగా లెక్క పెట్టలేం కూడా. ఎంతైనా అమ్మ చేతి రుచి అమ్మ అవుతుంది కదా. మీరు ఎంతమంది పకోడీ కూర ట్రై చేసి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.